హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైమ్. పిల్లలు, ఆర్ యు రెడీ చిల్డ్రన్? మరి ఈరోజు లెసన్లోకి వెళ్ళిపోదామా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో మాంటీ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. పిల్లలు, మాంటీకి ఫ్రెండ్స్తో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ మాంటీకి అస్సలు ఇష్టం లేని ఏదైనా ఉందంటే అదే పిల్లలు స్కూల్కి వెళ్ళడం. చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళామంటే అబ్బా నాకు కడుపులో నొప్పి వస్తుంది, అబ్బా నాకు తలనొప్పి వస్తుంది, మమ్మీ రోజు వెళ్ళబుద్ధి కావట్లేదు, వర్షం వస్తే బాగుండు, వాట్సాప్లో ఏమన్నా పెట్టారా ఈరోజు హాలిడే వర్షం వస్తుందని, కానీ ఎవరన్నా స్కూల్ లేదు అని ఏదైనా నోటీస్ వస్తే బాగుండు అని చాలామంది పిల్లలు ఎలా ఎక్సైటెడ్గా హాలిడేస్ కోసం వెయిట్ చేస్తుంటారో, మాంటీ కూడా ఎవరైనా స్కూల్ లేదని చెప్తే బాగుండు, రోజు పొద్దున్న ఎవరు పోతారు బస్ స్కూల్కి, నిద్ర లేవగానే లెగురా లెగు అంటది మమ్మీ. లేచి బ్రష్ చేసుకొని రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి. అదే ఇంట్లో ఉంటే మంచిగా ఆడుకోవచ్చు, పడుకోవచ్చు, టీవీ చూసుకోవచ్చు, హ్యాపీగా గడిపేయచ్చు. అనవసరంగా స్కూల్కి వెళ్తేనా ఇంకా స్కూల్లో టీచర్స్ చెప్పే క్లాసులకి తలకై నొప్పి వచ్చేస్తుంది అని అనుకున్నాడు. పిల్లలు ఎట్లయినా సరే రేపు స్కూల్ డుమ్మా కొడదామని రాత్రే ప్లాన్ చేసుకొని మాంటీ హ్యాపీగా పడుకున్నాడు. పొద్దున అయిపోయింది, మమ్మీ వచ్చింది, మాంటీ టైం అవుతుంది, ఇంకా ఏంటి అంతసేపు అవుతుంది, పడుకున్నావేంటి మాంటీ, ఎంతసేపు అవుతుందో తెలుసా, లెగు లెగు అంటుంటే, అబ్బా మమ్మీ నాకు చాలా హెడేక్ వస్తుంది మమ్మీ, అబ్బా పెయిన్ వస్తుంది మమ్మీ తలంతా అని చెప్తా ఉన్నాడు. పిల్లలు అయ్యో ఎందుకున్నానా అంటే, ఏమో తెలియదు మమ్మీ నాకు అస్సలు లెగబుద్ధి కావట్లే. ఒరే టైం ఎంత అవుతుందో తెలుసా, రోజు ఎన్ని గంటలకు లేసేవాడివిరా అని అంటుంటే, అది కాదు మమ్మీ నాకు చాలా స్టమక్ పెయిన్ వస్తుంది, నాకు చాలా హెడేక్ వస్తుంది, నాకు అస్సలు ఓపిక లేదు మమ్మీ, నేను ఈరోజు అస్సలు లెగలేను మమ్మీ అని అంటూ, నేను స్కూల్కి అస్సలు వెళ్ళలేను మమ్మీ అని అంటున్నాడు మాంటీ. అప్పుడు వాళ్ళ మమ్మీ ఏదో చెప్పబోతుంటే, కాదు మమ్మీ నువ్వు ఎంత చెప్పినా కూడా నేను చెప్తున్నా కదా మమ్మీ నాకు అసలు శక్తే లేదు, కనీసం ఇగో ఈ బెడ్షీట్ కూడా తీసి మంచం మీద నుంచి అస్సలు లెగలేకపోతున్నా మమ్మీ, అదిగో తలకాయ చూడు ఎంత వేడిగా ఉంది అని మమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మాంటీ. అవునా అయ్యో అని మమ్మీ అంటూ, కానీ మాంటీ నీకు విషయం తెలుసా, ఈరోజు సండే మాంటీ స్కూల్కి వెళ్ళే రోజు కాదు అనగానే, అయ్యా నా ప్లాన్ అంతా ఎంత ఫెయిల్ అయిపోయింది, అరే ఈరోజు సండే నేను మర్చిపోయానే అని అనుకొని, మమ్మీ మరి ఆగు ఆగు నువ్వేం చెప్పకు, నీకు అసలే బాగాలేదు, హెడేక్ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది, నేను ఒక్కసారి డాక్టర్ని పిలుచుకొస్తానుండు, డాక్టర్ నీకు ఇంజెక్షన్ వేస్తే నీ హెడేక్ స్టమక్ పెయిన్ అన్నీ తగ్గిపోతాయి అని వాళ్ళ మమ్మీ అంటుంటే, కాదు మమ్మీ కొంచెము ఇప్పుడిప్పుడే నా హెడేక్ తగ్గినట్టు అనిపిస్తుంది, కడుపులో నొప్పి కూడా తగ్గినట్టుంది, కొంచెం బాగున్నాను మమ్మీ, ఇప్పుడు ఏం లేదు, నేను చాలా బాగున్నాను మమ్మీ, నాకేమన్నా ఆకలిస్తుంది, ఏమన్నా పెడతావా మమ్మీ, నాకు బాగా ఆకలిస్తుంది మమ్మీ, ఏమన్నా ఉంటే పెట్టు మమ్మీ, ఈరోజు కొంచెం ఇప్పటికిప్పుడే నాకు ఓపిక వచ్చింది మమ్మీ అని యాక్షన్ చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ అంది, నువ్వు స్కూల్కి వెళ్ళడానికి ఎన్ని ఎక్స్క్యూజెస్ చెప్పి అబద్ధాలు చెప్పేసి ఏదో చేసేద్దామని అనుకుంటున్నావు కదమ్మా ఆంటీ, అలా ఎప్పుడు చేయకూడదని మమ్మీ మాంటీకి చెప్పింది. నిజమే కదా పిల్లలు, మీలో చాలామంది స్కూల్ టైం అయ్యేసరికి అబ్బా కడుపులో నొప్పి, అబ్బా తలనొప్పి, మమ్మీ రోజు నాకు అస్సలు బాగాలే మమ్మీ అని ఎన్నెన్నో యాక్షన్లు చేస్తారు కదా. అమ్మో పిల్లలు, మనం అబద్ధాలు ఆడకూడదని బైబిల్ చెప్తుంది కదా, అందుకని ఈరోజు నుంచి ఎవ్వరు అబద్ధాలు చెప్పకూడదు. ఓకేనా చిల్డ్రన్? బైబిల్ గ్రంథంలో కూడా ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు సౌలు. దేవుడు సౌలు రాజుకి ఏం చెప్పాడంటే, అమాలేకీలు అనే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళని అందరినీ తుడిచిపెట్టేసేయాలి. అంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఓల్డ్ పీపుల్ కానీ వాళ్ళ యానిమల్స్ కానీ వాళ్ళ ఫ్లాక్స్ ఏవున్నా కూడా మొత్తం తీసేసి వాళ్ళందరినీ తుడిచిపెట్టేమని చెప్పాడు. అంటే వాళ్ళందరినీ చంపేయమన్నాడు. అప్పుడు సౌలు ఆలోచన చేశాడు, అందరినీ చంపేస్తే అప్పుడు కొన్ని యానిమల్స్ ఉన్నాయి కదా, అవి చాలా స్ట్రాంగ్గా బలంగా ఉన్నాయి, వీటిని మనం దేవుడికి ఆఫరింగ్స్ ఇస్తే బాగుంటుంది కదా, ఇవన్నీ ఎందుకు చంపడం. కొంతమంది మనుషులు కూడా సౌలు రాజుకి అడ్వైజులు ఇస్తే, ఓకే ఓకే వీళ్ళని కాపాడేద్దాంలే అని చెప్పి
కొన్ని యానిమల్స్ని పక్కన పెట్టాడు. వాటిని చంపలేదు, అవి చాలా బలంగా ఉన్నాయని వాటిని ఇంకేదన్నా యూస్ఫుల్ పనికి ఉపయోగించవచ్చులే అని వాటిని చంపకుండా పక్కన పెట్టాడు. అంతేకాదు పిల్లలు, అమాలేకులకు చెందిన రాజైన అగగు అనే ఒక కింగ్ ఉన్నాడు. ఆయన అమాలేకీలకు కింగ్ అనమాట. అతను ఏం బతిమాలుకున్నాడో అతన్ని చంపలేదు, ఆయన అలాగే వదిలిపెట్టేశాడు. ఆయన ఒక రూమ్లో పెట్టాడు పిల్లలు. అప్పుడు రాత్రంతా సమూయేలు అంకుల్ ప్రేయర్ చేస్తుంటే దేవుడు సమూయేలు అంకుల్తో చెప్తున్నాడు, సమూయేలు నువ్వు అనవసరంగా చాలా బాధపడుతూ ప్రేయర్ చేస్తున్నావు, కానీ ఆ సౌలును చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. చెప్పిన పని అస్సలు చేయలేదు, చాలా ఆయన సొంతంగా పనిచేస్తున్నాడు, 100% నా మాటకి ఒబీడియన్స్ చూపించలేదు అని అంటే, అప్పుడు సమూయేలు వెంటనే సౌలు రాజు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, సౌలు నేను చెప్పిన పని అంతా చేసేసావా? దేవుడు అమాలేకులు అందరినీ చంపేయమన్నాడు కదా, మొత్తం అందరిని చంపేసావా అని అంటే, అప్పుడు సౌలు రాజు అబద్ధమాడాడు. అంతా అయిపోయింది సమూయేలు గారు అని చెప్పి ఫ్లాగ్ పెట్టేయబోతా ఉన్నాడు పిల్లలు. అప్పుడు సమూయేలు అన్నాడు, నాకు వినిపిస్తున్న ఈ యానిమల్ సౌండ్స్ ఇవన్నీ ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, అవి ఏం లేదు, అవి ఏంటంటే మరి అవి కొన్ని ఉంటే బలంగా ఉన్నాయిలే, ఎందుకు వాటిని చంపేయడమని దాచిపెట్టాను. దాచిపెట్టావా? ఎవరు చెప్పారు నీకు దాచిపెట్టమని? దేవుడు చెప్పిన తర్వాత చెయ్యాలి కదా అని అంటే, కరెక్టే, కానీ అవి మరి మా ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళందరూ అది ఉంచితే బాగుండని అన్నారు, అందుకని ఉంచేశాను అని చెప్పాడు పిల్లలు. అప్పుడు సమూయేలుకు చాలా కోపం వచ్చింది. దేవుడు నాతో చెప్పిన మాట కరెక్టే, కానీ ఈ సౌలు చూడు, దేవుడు చెయ్యమన్న పని చేయకుండా వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పి దేవుడు చెప్పిన పని చేయకుండా తప్పించుకోవాలని చూస్తున్నాడు అని సమూయేలు అనుకున్నాడు పిల్లలు. అనుకొని చాలా కోపంతో, సౌలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా? నువ్వు ఇచ్చే బలులు, నువ్వు ఇచ్చే సాక్రిఫైసెస్, ఆఫరింగ్స్ ఇవి ముఖ్యం కాదు. దేవునికి ఒబీడియన్స్ అంటే చాలా ఇష్టం, చెప్పిన మాట వినేవాళ్ళంటే ఆయనకి ఇష్టం. అంతేగాని నీకు నచ్చింది చేయటానికి ఏవేవో సాకులు తీసుకొచ్చి చెప్పడం దేవునికి ఇష్టం లేదు సౌలు అని చెప్తుంటే, ఆ అమాలేకుల రాజు బయటకు వస్తూ, ఆహా నాకు మరణం తప్పిపోయింది, నేను భలే బతికిపోయాను అనుకుంటూ వచ్చాడు పిల్లలు. ఈయనెవరు అంటే, అమాలేకుల రాజు సమూయేలు గారు అని అంటాడు సౌలు. అప్పుడు వెంటనే తన ఒరలో ఉన్న కత్తి తీసుకొని అమాలేకి రాజుని సమూయేలే చంపేస్తాడు పిల్లలు. ఎంత సాడ్ థింగో కదా. సౌలు చేసిన డిజొబీడియన్స్ వల్ల సమూయేలు చేతిలో అగగు అనే రాజు చచ్చిపోయాడు పిల్లలు. ఆ సౌలు చేసిన మిస్టేక్ని బట్టి దేవునికి చాలా కోపం వస్తుంది, చాలా బాధేస్తుంది. అప్పుడు సమూయేలు అంటాడు, సౌలు నువ్వు చేసిన డిజొబీడియన్స్ వల్ల దేవునికి నీ మీద చాలా కోపం వచ్చింది, అందుకని దేవునికి నిన్ను రాజుగా ఉంచడం ఇష్టం లేదు, అందుకే దేవుడు నిన్ను రాజుగా ఉంచాలని అనుకోవట్లేదని చెప్పాడు పిల్లలు. వినకపోవడం ఒక తప్పు అయితే ఎక్స్క్యూజెస్ చెప్పి తప్పించుకోవాలని అనుకుంటున్నాడు. అందుకని సౌలును తన రాజ్యంలోంచి నేను తీసేయాలనుకుంటున్నానని దేవుడు సమూయేలు ద్వారా సౌలుకు చెప్పాడు. ఎంత సాడ్ థింగో కదా. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసుంటే సౌలు ఎలా ఉండేవాడో, కానీ సౌలు యొక్క డిజొబీడియన్స్ వల్ల రాజుగా ఉండే గొప్ప ఆపర్చునిటీని మరి సౌలు రాజు పోగొట్టుకున్నాడు. ఎంత సాడ్ థింగో కదా. అందుకని మనం ఎప్పుడు డిజొబే చేయకూడదు. అంతేకాదు, చెప్పిన పని చేయకుండా సాకులు చెప్పడం అస్సలు మంచిది కాదు. చూశారు కదా, మాంటీని స్కూల్కి వెళ్ళమంటే అబ్బా తలనొప్పి కాలు నొప్పి అని ఏవో ఎక్స్క్యూజెస్ చెప్తున్నాడు. ఇంతకీ అది సండే. కొన్నిసార్లు మనం కూడా అలాగే చేస్తుంటాం. పాస్టర్ అంకుల్ కానీ, పాస్టర్ ఆంటీ కానీ, సండే స్కూల్ టీచర్ కానీ, మీ మమ్మీ డాడీ కానీ ఎవరైనా మనకి ఏదైనా పని చెప్తే అప్పటికప్పుడే ఎక్కడ లేని నీరసం, ఎక్కడ లేని పెయిన్, కాలు నొప్పి, చేయి నొప్పి, తలనొప్పి అంటాం. కానీ మనకిష్టమైన పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఓపిక, ఎక్కడ లేని ఓపిక వస్తుంది కదా. అంటే ప్రాబ్లము మనకి శక్తి లేదని కాదు, కానీ మనసు లేక ఆ పని చేయలేకపోయాం. సౌలు కూడా అమాలేకుల్ని చంపడం పెద్ద విషయమేం కాదు, కానీ తనకు 100% ఒబే అవ్వటం ఇష్టం లేదు, అందుకే ఎక్స్క్యూజెస్ చెప్తున్నాడు. చెల్లి తమ్ముడు,
మీ ఇంట్లో కూడా మమ్మీ డాడీ నీకు ఏదైనా చెప్పినప్పుడు, స్కూల్లో టీచర్స్ కానీ సండే స్కూల్లో అక్కలు అన్నలు ఏదైనా చెప్పినప్పుడు నీకు ఇష్టమైతే 100% లోబడతావు. కొన్నిసార్లు స్కూల్లో టీచర్ అడుగుతుంది, నాన్న హోంవర్క్ ఎందుకు చేయలేదంటే, టీచర్ ఐ ఫర్గాట్ టీచర్ ఐ ఆమ్ నాట్ ఫీలింగ్ వెల్ టీచర్ ఎస్టర్డే ఐఎమ్ యాబ్సెంట్ టీచర్ అని చాలా కారణాలు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాను. కొంతమంది హోంవర్క్ చేయకపోతే బుక్కులు ఇంట్లో దాచిపెట్టేసి టీచర్ ఐ ఫర్గాట్ మై బుక్ టీచర్ అని కూడా అబద్ధాలు చెప్తుంటారు కదా పిల్లలు. రాంగ్. పిల్లలు, మనం అలా చేయకూడదని దేవుని వాక్యం చెప్తుంది. యథార్థంగా ఉంటే దేవుడు తప్పకుండా మనకు మేలు చేస్తాడు. కానీ తప్పును కప్పుకోవడానికి ఎక్స్క్యూజెస్ చెప్తే దేవునికి కూడా చాలా కోపం వస్తుంది. మరి అందుకే ఈ రోజు నుంచి మమ్మీ డాడీ కానీ, మీ స్కూల్లో టీచర్స్ కానీ, సండే స్కూల్లో అక్కలు అన్నలు కానీ ఎవరైనా ఏదైనా చెప్తే ఖచ్చితంగా మనం వాళ్ళకి లోబడాలి. ఓకే చిల్డ్రన్, లోబడతారా మరి ఈ రోజు నుంచి? మాంటీ లాగా సాకులు చెప్పారు కదూ. గుడ్ చిల్డ్రన్ అయితే తప్పకుండా లోబడతారు. మరి ఈ రోజు నుంచి లోబడే మనసు వేసే మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకుందామా? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మాంటీ గురించి, అలాగే కింగ్ సాల్ గురించి మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. విన్న మాటలు మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి. మేము మాకు నచ్చినది జరగటానికి, ఇతరుల మాటలకు లోబడకుండా ఉండటానికి చాలాసార్లు సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటాం. ప్రవ్వా, ఈ రోజు నుంచి ఎటువంటి సాకులు చెప్పకుండా చెప్పిన మాటకు 100% ఒబే అవ్వటానికి, నీ మాటకు, పేరెంట్స్ మాటకు, పెద్దవాళ్ళ మాటలకు లోబడటానికి మా అందరికీ సహాయం చేయండి. లోబడే మనసు మా అందరికీ ఇవ్వమని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.